సో వెబ్ ఆప్షన్స్ కోసం ఏం చేయాలని చెప్తాను చూడండి జాగ్రత్తగా. సో ఏం లేదు, ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అయితేనే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఎలిజిబుల్ కాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాకపోతే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంకా అప్పుడు ఓపెన్ కావు. ఎందుకంటే వెబ్ ఆప్షన్ డేట్స్ అనేవి 7th, 8th, 9th, 10th 4 డేస్లో ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు. అండ్ పెట్టిన ప్రతిసారి సేవ్ చేసుకోవాలి తప్ప ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఫ్రీజ్ చేసుకోవద్దు. ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతాయి, మళ్ళీ మీరు యాడ్ చేయడం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలా ఫ్రీజ్ అయిపోయి అనుకోండి, మళ్ళీ అవి ఓన్లీ 11th రోజున మాత్రమే, 11th జూలైన చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఉంది కదా, ఆ రోజు మాత్రమే అవి ఓపెన్ అవుతాయి. సో అందుకే ఎవరైనా ఎప్పుడైనా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు జస్ట్ సేవ్ చేసుకొని రండి, ఫ్రీజ్ చేసుకోవద్దు. ఫ్రీజ్ చేసుకుంటే ఫ్రీజ్ అయిపోతాయి, మళ్ళీ ఇంకొక ఆప్షన్ యాడ్ చేయలేరు, ఇంకొక ఆప్షన్ డిలీట్ చేయలేరు. అలా ఫ్రీజ్ అయిపోయిన వాళ్ళందరికీ మళ్ళీ జూలై 11th అన్ఫ్రీజ్ అవుతాయి, ఆ రోజు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంత సేవ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆటోమేటిక్గా జూలై 10th ఆటోమేటిక్గా మీరు సేవ్ చేసి వచ్చేస్తే చాలు, అవే ఫ్రీజ్ అయిపోతాయి, మీరేం చేయక్కర్లేదు. ఓకేనా? సో చూసుకోండి. సో లేదు మాకు ఫ్రీజ్ అవుతే లేదనే భయం ఉంది అనుకుంటే, మీరు మొత్తం కాన్ఫిడెంట్గా అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టేశారు అనుకున్నప్పుడు అప్పుడే స్టార్టింగ్ డే చేయొద్దు. జూలై 7th, 8th, 9th ఆగి జూలై 10th ఇంకా ఒక్కసారి అన్ని వెరిఫై చేసుకొని మళ్ళీ కాలేజెస్ అన్ని, అప్పుడు జూలై 10th అప్పుడు ఫ్రీజ్ చేసుకోండి. అప్పుడు ఒకవేళ చేంజ్ చేసుకోవాలన్నా 11th చేంజ్ చేసుకోవచ్చు. అంతే, ముందే గాబరపడి ఫ్రీజ్ చేసుకోవడం అలాంటివి చేయొద్దు. ఓకే? సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో, అంటే ఎలా తెలుస్తుంది ఎలిజిబిలిటీ అంటే, ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఏమైనా మెసేజ్ ఉంటే అందులో, లేదా ఆల్రెడీ మీకు ఏమైనా మొబైల్కి మెసేజ్ వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకేనా? సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూడండి. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ఇన్ యువర్ ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఆల్రెడీ ఇప్పుడే చెప్పా. ఇఫ్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ అటెండెడ్ ఎట్ సెలెక్టెడ్ హెచ్ఎల్సీస్ టు మేక్ చేంజెస్ దెన్ ప్రొసీడ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఏమైనా చేంజెస్ కావాలి అనుకుంటే ఆ అప్లికేషన్లో ఒకసారి హెచ్ఎల్సీకి వెళ్ళమంటున్నారు, చూసుకోండి. ఇఫ్ నో చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ దెన్ కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ బై క్లికింగ్ వెబ్ ఆప్షన్ లింక్. వన్స్ ద ఆప్షన్స్ ఆర్ ఎక్సైజ్ డేటా కాన్ బి మోడిఫైడ్ అంట. సో చూసుకోండి, అంటే డేటా అంటే వెబ్ ఆప్షన్స్ది కాదు, ముందుది. ఓకే? సో అది చెప్తున్నా. క్యాండిడేట్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్ స్పేస్ టు యాడ్ మోడిఫై ద ఆప్షన్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ బిఫోర్ ద లాస్ట్ డేట్. సో ఎన్నిసార్లు అయినా మీరు లాస్ట్ డేట్ కన్నా ముందు చేంజ్ ద సీక్వెన్స్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే? డేటా వన్స్ ఫ్రీజ్ విల్ నాట్ బి గివెన్ ఫర్ ఎడిట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. చూసారా, ఫ్రీజ్ చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు కూడా. సో ఇఫ్ ద ఎక్సైజ్డ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్, లాస్ట్ సేవ్డ్ ఆప్షన్ విల్ బి కన్సిడర్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. చూసారా, ఒకవేళ కనుక మీరు ఫ్రీజ్ చేయకపోతే జూలై 10th లోపు లాస్ట్గా సేవ్ చేసిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవే సీట్ అలాట్మెంట్కి కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. సో వర్రీ అవ్వద్దు, ఫ్రీజ్ చేయలేదు భయపడిపోతాం అలా ఏం లేదు. సో వన్స్ వెబ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత, ఇదిగోండి ఇక్కడ కింద వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అక్కడ క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, డోంట్ షేర్ ఇట్ విత్ ఎనీవన్. ఏదైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ అనేది షేర్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా దాన్ని ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి అవుతుంది. ఓకే? వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అని వస్తుంది, వ్యాలిడేట్ చేసేసుకోండి. ఓకే? తర్వాత ఇక్కడ చూసారా, మీ నేము, మీ జెండరు, మీ బ్రాంచు, ఈ సెట్ సబ్జెక్ట్ ఏంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ ఏ రీజియన్లో ఉన్నారు అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు సింపుల్గా ఏంటి అంటే, ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది కనపడడం, ఇది మాన్యువల్ కాబట్టి. ఓకే? 2 ఉన్నాయి. ఇటువైపు కాలేజెస్ ఉన్నాయి ఈ లిస్టు, లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ లిస్ట్ ఉన్నది. రైట్ సైడ్లో ఏంటి అంటే ఆప్టెడ్ కౌంట్ 0 ఉంది, అంటే ఇంకా ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఒకవేళ లెఫ్ట్ సైడ్లో కాలేజు మీరు రైట్ సైడ్లోకి రావాలి అంటే జస్ట్ ఆ గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. చెప్తాను చూడండి ఎలా చేయాలనేది. సో ఫస్ట్ అది కాదు, జస్ట్ చూడండి, ఇక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ డిస్ట్రిక్ట్ మీద మీరు ఏ డిస్ట్రిక్ట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో చూసుకోండి. మీరు ఫస్ట్ ఒకవేళ అన్ని డిస్ట్రిక్ట్స్లో పెట్టుకుందాం అనుకున్నారనుకోండి, ఆల్ అని క్లిక్ చేసుకోండి. లేదు స్పెసిఫైడ్ డిస్ట్రిక్ట్లో కావాలి అనుకుంటే, ఫర్ సపోజ్ చిత్తూరు అనుకున్నారనుకోండి, డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం అన్నీ ఉన్నాయి కదా, ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే అప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఆ డిస్ట్రిక్ట్ రిలేటెడే కనిపిస్తాయి. అండ్ అలానే ఇన్స్టిట్యూషన్, కాలేజ్ టైప్ ఉంది కదా, అందులో ఒకవేళ మీకు ప్రైవేటు, తర్వాత సెల్ఫ్ సపోర్టింగ్ యూనివర్సిటీ కావాలి అంటే, అన్నీ కావాలి అనుకుంటే ఆల్ అని ఉంచేయండి. లేదు మాకు ఓన్లీ యూనివర్సిటీసు ప్రైవేటు కావాలి అనుకుంటే ప్రైవేటు, యూనివర్సిటీ అని ఉన్నాయి కదా, ఆ 2 మీరు క్లిక్ చేసి వదిలేయండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే? ఆల్ అని మీరు క్లిక్ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. బెటర్ టు గో విత్ ఆల్. ఓకే? సో అప్పుడు మీరు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకున్నారు, ఏమేమి కావాలో ప్రిఫరెన్స్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే? సి
లెఫ్ట్ సైడ్‌లోని కాలేజెస్ ఇలా కనిపిస్తున్నాయి. మీరు పెట్టుకున్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇటువైపు వస్తాయి రైట్ సైడ్‌లోకి. ఏం లేదు మీకు ఏ కాలేజ్ కావాలో సెర్చ్ ఆప్షన్ ఉంది కదా కాలేజెస్ లిస్ట్‌లో అక్కడ కాలేజ్ నేమ్, కాలేజ్ కోడ్ ఏదో ఒకటి కొట్టండి. ఓకే. కాలేజ్ కోడ్ బెటర్. ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఉన్నట్టుగా ఏబీఆర్‌కే అని ఉందా? అది ఏబీఆర్‌కే అని సెర్చ్‌లో కొట్టారనుకోండి లెఫ్ట్ సైడ్ ఏబీఆర్‌కేలోని ఏ బ్రాంచెస్ అనేవి ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్‌ని జస్ట్ గ్రీన్ కలర్ సింబల్ ఉంది చూసారా? ఫర్ సపోజ్ నాకు ఏబీఆర్‌కేలోని సిఎస్సి కావాలనుకోండి. ఇదిగోండి థర్డ్ ఆప్షన్ చూడండి. ఏబీఆర్‌కే సిఎస్సి గ్రీన్ కలర్ సింబల్ నొక్కారనుకోండి ప్లస్ ఆప్షన్ అది మీకు రైట్ సైడ్‌లో కనిపిస్తుంది వచ్చి. అలాగా అన్ని కాలేజెస్‌ని. మళ్ళీ సెకండ్ మీకు ఏసీఎం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చిత్తూరు. అందులో సివిల్ కావాలి. అంటే మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్. అది మళ్ళీ గ్రీన్ నొక్కారనుకోండి మీకు రైట్ సైడ్‌కి వచ్చి కనిపిస్తుంది. అవి మీరు ఆప్ట్ చేసుకున్న కాలేజెస్. ఓకే. మీరు ఆప్ట్ చేసుకున్న కాలేజెస్ అని అర్థం. సో ఇక్కడ. ఓకే. వన్స్ మీరు ఆప్ట్ చేసుకున్న కాలేజెస్ జస్ట్ ఎ మినిట్. అండ్ అలానే మీకు ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న కాలేజెస్ మీరు పెట్టుకున్న కాలేజెస్ అని అర్థం. వాటిని మీరు ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అక్కడ చూసారా డిలీట్ బటన్ ఉంది ఒక క్యాన్సిల్ అని. దాని మీద క్లిక్ చేశారనుకోండి డిలీట్ ఆ కాలేజ్ డిలీట్ అయిపోతుంది. మీరు కొత్త కాలేజ్ని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఫర్ సపోజ్ ఒక కాలేజ్ని మీరు ఫస్ట్లో ఉంది ఇక్కడ సిఎస్సి అనేది ఫస్ట్లో ఉంది ఏడీఐటీ అని. మీరు ఆ థర్డ్లో పెట్టుకుందాం అనుకున్నారనుకోండి. అప్పుడు అక్కడ చూసారా అప్ డౌన్ అని యారోస్ ఉన్నాయి. ఆ ఫస్ట్ దానిలో డౌన్ కింద క్లిక్ చేసామనుకోండి అలాగే అది కిందకు మూవ్ అవుతూ ఉంటుంది. అప్ కావాలంటే అప్ యారో మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. వన్స్ అన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ మీకు ఏంటి అంటే సేవ్ అండ్ ప్రింట్ ఉంటుంది, సేవ్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేసుకోవచ్చు. ఫ్రీజ్ చేశారంటే ఫ్రీజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అలాంటివి ఏం చేయొద్దు. సో చూస్తే డూ యూ వాంట్ టు సేవ్ ద కాలేజెస్ సెలెక్టెడ్ అంటుంది. ఒకవేళ సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి, సేవ్ అవుతాయి. వెబ్ ఆప్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఒకవేళ కనుక ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు. లేదు ఒకసారి మీరు ఒకవేళ ఫ్రీజ్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తారనుకోండి ఇక్కడ మళ్ళీ మీకు చూపిస్తుంది ఆప్షన్స్ వన్స్ ఫ్రీజ్డ్ క్యాండిడేట్స్ కెనాట్ యాడ్ మాడిఫై ద ఆప్షన్స్ ఆర్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంటే ఓకే అంటే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఎవరైనా పొరపాటున ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినా ఇక్కడ క్యాన్సిల్ నొక్కేయండి. ఓకేనా. అది లాస్ట్లో మీరు అన్ని ఫిక్స్ అనుకున్నప్పుడు ఫ్రీజ్ చేసుకుందరు అంతే. ఇది ఆప్షన్స్ ఇలా చెయ్యాలి. ఓకే దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మీకు యూనివర్సిటీస్ ఒక కలరు, ప్రైవేట్ కాలేజెస్ ఒక కలరు అలా డిస్ప్లే అవుతాయి. మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏది యూనివర్సిటీ ఏది ప్రైవేట్ అని. యూనివర్సిటీ అయితే ఆరెంజ్ కలర్లో డిస్ప్లే అవుతుంది మీకు కాలేజ్. ప్రైవేట్ అయితే వైట్. అండ్ సెల్ఫ్ ఫినాన్స్ అయితే మీకు ఐ మీన్ ఆ బ్లూ షేడ్స్లోని మీకు డిస్ప్లే అవుతుంది అంతే. దట్స్ ఇట్.